ఎనీబడి ఈస్ ఇంట్రెస్టెడ్? మోహన్ గాంధీ గారు ఆయన పాట పాడతారు. ఇవాళ ఆయన వచ్చినందుకు చాలా సంతోషం. విలువైన సమయాన్ని మా కోసం వెచ్చించారు. ఫస్ట్ చూడగా నేను ఐడెంటిఫై చేయలేదు, ఇప్పుడు గుర్తొచ్చింది. సారీ అండి, వేరే హడావిడిలో ఉన్నాం. థ్యాంక్ యూ సార్. ప్రసంగవేత్త, మధురధార భాషా సమన్వితం. దాని మించి ఇప్పుడే మా గురువు గారు చెప్పారు, వైదికురాలు కూడా విన్నాను, చాలా ఆనందం. మరి మేడం గారి ఫుల్ ఫ్లెడ్జ్డ్ వీణా ప్రోగ్రామ్ కూడా త్వరలో నేను ఏర్పాటు చేస్తాను, వారికి కావాలని కోరుకుంటూ. సరిగ పద సానిదపమగరి ఇది మోహన కళ్యాణి గారు. సంగీత సామ్రాజ్య సంచారిణి, సంగీత సామ్రాజ్య సంచారిణి, శృంగార శృంగేరి పురవాసిని, సంగీత సామ్రాజ్య సంచారిణి, శృంగార శృంగేరి పురవాసిని, సంగీత సామ్రాజ్య సంచారిణి, ఉన్నత పాండ్య కేరళవాసిని, సన్నుత శ్రీచక్ర మచ నివాసిని, ఉన్నత పాండ్య కేరళవాసిని, సన్నుత శ్రీచక్ర మచ నివాసిని, కారడి శంకర హృదయ నివాసిని, కాలది పాలక బ్రహ్మ విశ్వాసిని, సరిగ సరిగ రిగరిగ పద గరిగరి సరి సరి సగరిగ సరి సగ సరిగరిగ పగ పద ప సరిగరిగ పగ పద పద సదా పద పగరి సరిగ పద సరిగరి స పద సరిగ పమగరిగ హరి సరి సరిగ పద సరిగరి సరి ధరి సరిగ పద పమగరి సరిగ పద స సానిద పమగరి స సంగీత సామ్రాజ్య సంచారిణి, శృంగార శృంగేరి పురవాసిని, సంగీత సామ్రాజ్య సంచారిణి, గాంధార పంచమ దైవత భూషిణి, నిషాద మచ్చమ సప్తస్వర రూపిణి, గాంధార పంచమ దైవత భూషిణి, నిషాద మచ్చమ సప్తస్వర రూపిణి, మందార కుసుమ మణిమయ తేజో మాధుర్య మోహన కళ్యాణి స్వరూపిణి, మందార కుసుమ మణిమయ తేజో మాధుర్య మోహన కళ్యాణి స్వరూపిణి, సరిగ సారిద రిగరిగ పద సరిగ సారిద రిగరిగ పద గరిగరి సరి సరి సగరిగ సరి సగ సరిగరిగ పగ పద ప సరిగరిగ పగ పద పద సదా పద పగరి సరిగ పద సరిగరి స సరిగ పద స సానిద పమగ రిస సంగీత సామ్రాజ్య సంచారిణి, శృంగార శృంగేరి పురవాసిని, సంగీత సామ్రాజ్య సంచారిణి. కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నది మా శ్యామల గారు. మరి శేఖరీభూత సీతాంశురేఖ మయూఖావళి నద్ద సుస్నిగ్ధ లీలాలక శ్రేణి శృంగారితే లోక సంభావితే కామలీలా ధనుస్సన్నిభ్రులతా పుష్ప సందేహ కృత్య గోరోచనా పంక కేళీ లలామాభిరామే సురామే రమే ప్రోలసద్వాళిక మౌక్తిక శ్రేణిక చంద్రికా మండలోద్భాసి లావణ్య గండస్థలంజస్త కస్తూరికా పత్ర రేఖా సముద్భూత సౌరభ్ర సంభ్రాంత భృంగాంగనాగీత సాధ్వీ భవన్మంద్ర తంత్రీస్వరే భాస్వరే సుస్వరే వల్లకీ వాదన ప్రక్రియలో తాళీదళాబద్ధ తాటంక భూష విశేషాన్వితే సిద్ధ సమ్మానితే దివ్య హాల మదోద్వేల హేల రసచక్షుడు ఆందోళన శ్రీ సమాక్షిప్త కన్నైక నీలోత్పలే శ్యామలే అన్నాడు అమ్మను. పూరింద్యాశేష లోకాభి వాంఛాపలే శ్రీఫలే శ్యామలే అని మరి కాళిదాసు పొగిడిన తల్లి ఈరోజు దసరాలో సృజన వేళ సరస్వతిగా, పాలన వేళ
శ్రీ మహాలక్ష్మిగా, లయవేళ రుద్రకాళి భద్రకాళిగా ఆ తల్లి ఆశీర్వచనం మా శ్యామల గారి మీద, మీ టీం అందరి మీద ప్రసరించుగాక, ప్రవహించుగాక. శ్యామల గారు చక్కటి చైతన్యానికి చిహ్నం. మరి మహిళా శిరోమణి ఆమె, a dynamic, powerful, effective and fantastic personality. I congratulate her spirit, zeal, drive, passion and commitment. మీ అందరికి సపోర్ట్ అవ్వాలి. వారికి మరి ఒకసారి జయభవంతు. అందరికీ దసరా శుభాకాంక్షలు. ధన్యవాదాలు. నన్ను అభివర్ణించారు. అంతదేమీ లేదండి. ఏదైనా చేసాము అంటే ఎక్కడి నుంచైనా మనం ఒక మంచి పని చేసినా నలుగురు గుర్తింపు వచ్చినా కేవలం భగవంతుడి ఆశీర్వాదం అంతే. అది మన పెద్దవాడు మనకి ఇచ్చిన వరం. మన పార్ట్నర్స్, లైఫ్ పార్ట్నర్స్ బాగుంటే మనం ఎన్నో చేయగలుగుతాం. నేను ఏం చేసినా కానీ నా వెనక శివరాం గారు ఉంటారు. ఎందుకంటే ఛానల్ నేను స్టార్ట్ చేసినా కానీ ఎందుకు ఏంటి అనలేదు. ఎక్కడికి వెళ్ళినా క్వశ్చన్ చేయరు, ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావు ఏం అడగరు. పరిపూర్ణమైన నమ్మకం ఉంది నా మీద. అట్లాగే ఏంటంటే నేను చెప్పని విషయాలన్నీ ఇప్పుడు మోహన్ గాంధీ గారికి ఆయన చెప్పారు. లేకపోతే గాంధీ గారిని అసలు గుర్తుపట్టలేదు. ఇప్పుడు నిజం చెప్పాలంటే, సారీ సార్ మళ్ళీ ఒకసారి. కానీ వాళ్ళిద్దరు వెనక మాట్లాడుతుంది ఇవన్నీ నా గురించి ఆయన చెప్పారు. కాబట్టి ఒక మనిషి లైఫ్లోకి రావాలి అంటే ఎన్ని క్వాలిటీస్ ఉన్నా కానీ లైఫ్ పార్ట్నర్ బాగుంటే మిరకిల్స్ చేయొచ్చు. లేడీస్ అందరికీ అట్లాంటి అదృష్టం కలగాలని కోరుకుంటున్నాను అమ్మవారిని నేను. ఎందుకంటే ఒకసారి స్టేటస్లో కూడా పెట్టుకున్నాను, ఇంత మంచి జీవితం ఇచ్చిన దేవుడి కృతజ్ఞత చెప్పాలి. మంచి జీవితం ఎప్పుడు ఆరంభమవుతుంది? పుట్టిన వదిలేసి అత్తగారికి వచ్చిన తర్వాత స్టార్ట్ అవుతుంది మంచి జీవితం. అమ్మ దగ్గర ఉన్నప్పుడు అన్ని మంచి రోజులే, మరపురాని రోజులు, బంగారు రోజులు అవన్నీ. ఇప్పటికీ అవి డ్రీమ్సే మనకి. అందమైన బాల్యం, అమ్మ నాన్న ఒక అద్భుతం అంతే. వాళ్ళ గురించి చెప్పడానికి వరల్డ్లో మనం ఎన్ని వర్డ్స్ వెతికినా మనకి సరిపోని వాళ్ళు ఎవరంటే అమ్మ నాన్న. తర్వాత లైఫ్ పార్ట్నర్ మంచి వాళ్ళైతే, సంస్కారవంతులైతే కొంతమందిని చూశాను నేను. భార్యలో ఒక మంచి క్వాలిటీ ఉందో కొనుక్కుంటారు, వెంటనే పోటీగా నేను కూడా నాలో కూడా ఏదో ఇంకో క్వాలిటీ ఉందని వెతికి తెచ్చుకుని మరీ అందరి ముందు ఓవరాక్షన్ చేస్తుంటారు. ఎందుకంటే ఈవెన్ సప్రెస్ చేయాలనే దీంట్లో. అట్లాంటివి నేను ఎవరికి చెప్పనివన్నీ కూడా ఒక 4 3 ఏవైతే ఉన్నాయో ఇంకా ఆయన అబ్జర్వ్ చేసినవన్నీ కూడా అందరికీ చెప్పేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా మా అత్తగారింటి వాళ్ళకి కూడా నా వీడియోస్ అన్నీ ఆయన పెడుతూ ఉంటారు. అందుకని ఏంటంటే సభాముఖంగా ఒకసారి కృతజ్ఞత చెప్తున్నాను. ఏంటంటే ఇంటి విషయాలు చెప్పేదో గొప్పగా చెప్పుకోవడానికి కాదు. ఎందుకంటే ఇది విని కొంతమంది మారుతారేమో. ఎందుకంటే కొంతమంది తెలియక భార్య నొప్పించే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది విని అది ఇలా కూడా ఉండొచ్చు, ఇట్లా ఉంటే మామూలుగా ఏదైనా ఇంట్లో పార్ట్నర్ అంటే, హస్బెండ్ అంటే రెస్పెక్ట్ ఉంటుంది మన వయసులో పెద్దవాడు కాబట్టి, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ కాబట్టి. కానీ అది డబల్ అవుతుంది ఇలాంటి వ్యక్తిత్వం ఉంటే. ఒక వటవృక్షం కింద నేను పనిచేస్తున్నాను అనుకోండి అంతే. ఆ వటవృక్షం ఛాయలో నేను ఎన్నైనా స్థానిస్తాను. మీ అందరి ఎంకరేజ్మెంట్, మా ఛానల్ వాళ్ళు మొదటి నుంచి మాతో కలిసిన వాళ్ళు, వీళ్ళందరూ ఎంకరేజ్మెంట్. ఇంకా కొత్తగా కొన్ని డైమండ్స్ కూడా మా దగ్గర జాయిన్ అయ్యాయి. మా హారంలో మణికోసం లాంటి వాళ్ళు కొత్త వాళ్ళు చాలామంది, ఐశ్వర్య గారు కానీ, ఇంకా హరిప్రియ, రుక్మిణి గారు, జయప్రద గారు, రేవతి గారు మా వాళ్ళే. సో మిగతా వాళ్ళందరూ కూడా జాయిన్ అవుతున్నారు. వెల్కమ్ అండి. ఇంకా పెద్దగా చేద్దాం దీన్ని. అన్నీ కూడా ధార్మికమైన ప్రోగ్రామ్స్ లేదా ఎవరికైనా యూస్ఫుల్గా ఉండే ప్రోగ్రామ్స్ మాత్రమే జరుగుతాయి. అందుకని మనకి ఎక్కువ వ్యూస్ రావు. కొన్ని వచ్చినా పర్లేదు, క్వాలిటీ ఇంపార్టెంట్ కదా. క్వాంటిటీ కంటే క్వాలిటీ ఇంపార్టెంట్. అందుకని తక్కువ మంది అయితే కానీ ఎక్కువ భక్తి చేస్తాము, ఆధ్యాత్మికం. పిల్లలకి ఇంగ్లీష్ గ్రామర్, ఇంగ్లీష్ లెసన్స్, ఇంకా ఏంటంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ వీడియోస్ చాలా ఉన్నాయి. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఒక పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకి కూడా. ఎందుకంటే మనకి తట్టని విషయాలు కొన్ని ఉంటాయి. ఇవాళ ఒక చిన్న అంటే ఆడియన్స్ నుంచి వస్తున్నారు మీరు. ఓకే, ఇక్కడ ప్రోగ్రామ్స్లో పాడుతుండే ఒక సింగర్ కృష్ణమోహన్ గారు మన ప్రోగ్రాంలో పాట పాడడానికి వచ్చారు. పెట్టండి. జయ జయ దుర్గే, జయ జయ దుర్గే, జితవైరివర్గే. జయ జయ దుర్గే, జితవైరివర్గే. వియత వినాది విచిత్ర సర్గే. జయ జయ దుర్గే, జితవైరివర్గే. వియత వినాది విచిత్ర సర్గే. జయ జయ దుర్గే. సుందరతర చరణారవిందే, సుందరతర చరణారవిందే. సుఖ పరిపాలిత లోక బృందే. సుందరతర చరణారవిందే. సుఖ
సుఖపరిపాలిత లోకబృందే నందసునందాది योगी वन्द्ये नन्दसुनन्दादि योगी वन्द्ये नारायण सोदरि परानन्दे नन्दसुनन्दादि योगी वन्द्ये नारायण सोदरि परानन्दे जय जय दुर्गे जितवैरिवर्गे वियतनिलादि विचित्र सर्गे जय जय दुर्गे अनुदयलय सच्चिदानन्दलतिके अनुदयलय सच्चिदानन्दलतिके आलोलमणिमय ताटङ्कधनिके अनुदयलय सच्चिदानन्दलतिके आलोलमणिमय ताटङ्कधनिके नानारूपादि कार्यसाधनिके नानारूपादि कार्यसाधनिके नारायण तीर्थ भावित फलके नानारूपादि कार्यसाधनिके नारायण तीर्थ भावित फलके जय जय दुर्गे जितवैरिवर्गे वियदनिलादि विचित्र सर्गे जय जय दुर्गे जय जय दुर्गे जय जय दुर्गे ఇది దుర్గా రాగం అంటారండి. థ్యాంక్ యూ. అతిథిగా వచ్చి చాలా మధురమైన ఒక గీతాన్ని అది కూడా నారాయణ తీర్థుల వారి తరంగాన్ని వినిపించారు. ఇప్పటిదాకా మనం హనుమాన్ జయంతి మాత్రం విన్నాము. ఇవాళ నారాయణ తీర్థుల వారి కూడా మనకు లభించింది. థ్యాంక్ యూ సార్. మేమందరం అదృష్టం ఉన్నాం. థ్యాంక్ యూ. శిశువితడు దారుని బ్రహ్మకు తన్మయునితడు చేరి యశోదకు శిశువితడు దారుని బ్రహ్మకు తన్మయునితడు చేరి యశోదకు శిశువితడు సొలసి చూచినను సూర్య చంద్రులను లలిపెద చల్లడు లక్షణుడు సొలసి చూచినను సూర్య చంద్రులను లలిపెద చల్లడు లక్షణుడు నిలుచిన నిలువున నిలిచిన నిలువున మిగిల దేవతల నిలిచిన నిలువున మిగిల దేవతల కలిగించు సురల
పురుషుడు సంగతి మావంటే సంగతి మావంటే శరణాగతులకు సంగతి మావంటే శరణాగతులకు సంగము శ్రీ వెంకటాది పుడితడు సంగతి మావంటే శరణాగతులకు సంగము శ్రీ వెంకటాది పుడితడు శరీషునకు శిశువితడు. అమ్మవారికి పాడాం కదా, ఒకసారి అయ్యవారికి కూడా పాడుతున్నాం కదా. మా సృజన హరిప్రియ పాడారు ఇందాక మహాప్రాణం సృజన. సో ఇంటికని మళ్ళీ కూడా ఒకటి అయ్యవారికి పాడుతున్నాం. మహాదేవ శంభో మహాదేవ శంభో మహేశ గిరీశ ప్రభో దేవదేవ మోహనానించి పావనించరా మహాదేవ శంభో మహాదేవ శంభో మహేశ గిరీశ ప్రభో దేవదేవ మోహనానించి పావనించరా మహాదేవ శంభో జటాజూటధారి శివాచంద్రమౌళి నీలాక్షణి సర్వాలోకరక్షా జటాజూటధారి శివాచంద్రమౌళి నీలాక్షణి సర్వాలోకరక్షా ప్రదీయారసిద్ధి ప్రసాదించరా మహాదేవ శంభో మహాదేవ శంభో గిరీశ మహేశ ప్రభో దేవదేవ మోహనానించి పావనించరా మహాదేవ శంభో శివోహం 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 శివోహం. అశ్వశ మహాగణదుర్గా విజయగణదుర్గా పరాశక్తిగణగా శివానందదుర్గా మహాగణదుర్గా విజయగణదుర్గా పరాశక్తిగణగా శివానందదుర్గా శివకరి శుభకరి పూర్వచంద్రకరాధరి బ్రహ్మ విష్ణు మహేశ్వర సృష్టించిన మూల శక్తి అష్టాదశ విధాన అధిష్ఠించు ఆదిశక్తి
माधव मामवदेव कृष्ण यादव कृष्ण यदुकुल कृष्ण माधव मामवदेव कृष्ण यादव कृष्ण यदुकुल कृष्ण माधव मामवदेव कृष्ण साधु जनाधार सार्वभौम साधु जनाधार सार्वभौम माधव मामवदेव साधु जनाधार सार्वभौम माधव मामवदेव कृष्ण माधव मामवदेव कृष्ण यादव कृष्ण यदुकुल कृष्ण माधव मामवदेव कृष्ण अम्बुजलोचन कम्बुसुभग्रीव अम्बुजलोचन कम्बुसुभग्रीव बिम्बानन चन्द्रबिम्बानन चाम्पेय नासाग्र रत्नसुमौक्तिक चाम्पेय नासाग्र रत्नसुमौक्तिक शारद चन्द्रजमित वदन शारद चन्द्रजमित वदन माधव मामवदेव कृष्ण यादव कृष्ण यदुकुल कृष्ण माधव मामवदेव
ప్రశంసలు అనవసరం, ఎందుకంటే అంత టాలెంట్ వాళ్ళని ప్రశంసలు చాలా మాటలు కావాలి ఆల్రౌండర్ కాబట్టి. ఇప్పుడు ఇక దాండియాకి రెడీ అవుదాము. ఫస్ట్ రౌండ్ ఎవరు వస్తారు? ప్లీజ్ బి రెడీ. దేవం కంసచాణూరమర్దన్ దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసి పుష్ప సంకాశం హారరూపురశోభితం రత్నకంకణం కేయూరం కృష్ణం వందే జగద్గురుం కుటిలాలక సంయుక్త పూర్ణచంద్రడిమాననం వికసత్కుండలధరం దేవం విష్ణుం వందే జగద్గురుం ఉత్ఫుల్లతం మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం పరిపించాంగ చూడాగం కృష్ణం వందే జగద్గురుం ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం శ్రీదజీమూత సన్నివం యాదవర్ణం విష్ణురత్నం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీకేలి సంయుక్తం చారుహాసం పీతాంబరధరం శుభోదయం కృష్ణం అవాప్తతత్వం శ్రీగంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుశధ్వందం ముక్కుమాకితవక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం శివత్సాంగం మహోరస్కం మనమాల విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకం మిదం పుణ్యం ప్రాతరుద్ధాయ పఠేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి.
పెద్దవాళ్ళకి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన గురువు గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. చాలా బాగా చేశారు. అందరూ కలిసి ప్రాక్టీస్ చేయలేదు, ఇక్కడ ఈ స్టేజ్ మీద కలుసుకున్నాము. సో అయినా కానీ అందరూ చాలా బాగా చేశారండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ కలిసిపోయారు కదా మా ఫ్రెండ్. సూపర్, థ్యాంక్ యూ. దైవద్ర శర్మ గారు ఇచ్చేశారు. ఈయన గత 40 సంవత్సరాల నుంచి మా మిత్రుడు. విశేషం ఏంటంటే ఈయనతో తిరిగిన మేమందరం కూడా అంటే ఏమంటారంటే స్నేహం ఎలా ఉండాలి, మంచి మిత్రులతో తిరిగితే మనం మంచిగా తయారవుతాం, చెడు వాళ్ళతో తిరిగితే చెడుగా తిరిగే ఆస్కారం ఉంది. ఈయనతో తిరిగిన మేమందరం కూడా మంచి మంచి పొజిషన్లో రిటైర్ అయ్యాం. అది వారి గొప్పతనం. తర్వాత ఈయన బాసరి వెళ్ళారు, సరస్సు ఉపాసకులు అయినారు, ఇప్పుడు అందరూ దూరంలో ఉన్నారు. అయినా కానీ ప్రేమతో ఇక్కడ కార్యక్రమం జరుగుతున్నది, మన సంస్కృతిని కాపాడాల్సిన అవసరం మనకు ఉంది అని చెప్పి చేయడం జరిగింది. ఆయన ఆశీర్వాదం అందరికీ లభించాలని ఒక చిన్న ఆశీర్వాదం. ఓంకార పంచరషుకి ఉపనిషద్ విద్యానకేలికరకంఠి ఆగమ వినమయూరి ఆర్యాం అంతర్విభావే అంటోయ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి కలబోసింది బతుకమ్మ. బతుకమ్మ ఒకసారి చెప్పట్టు కొట్టండి. మీరు పోరాటం ఆడండి. భగవంతుడు కనబడితే మీరు ఎవరికి దండం పెడతారని ఒక భావకు తన ప్రశ్న వేసుకుంది. సాధారణంగా భగవంతుడు దండం పెట్టాను కదా, ఆయన నేను ప్రకృతికి దండం పెట్టాను. ప్రకృతి భగవంతుడి యొక్క మై, బతుకమ్మ పూలమై. అలాంటి ప్రకృతిని ఆరాధించే పండుగ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పరివ్యాప్తమైనటువంటి పండుగ ఇవాళ. నా అదృష్టం నేను మా మిత్రుడు 40 ఏళ్ళ మిత్రులతో మాది బాల్యం సమాంతరాన్ని కలిసింది. నేను 1974 నుంచి 79 వరకు బాసంలో ఉన్నాను. ఈ 4 సంవత్సరాల కాలంలో 3 సంవత్సరాల 11 రోజులు మాట్లాడకుండా మౌనం. ప్రపంచంలో చాలా కష్టమైంది మౌనము, ఏకాంతం. నువ్వు ఏ అసైన్మెంట్ ఇవ్వకుండా, అత్తగారు ఏ పని చెప్పకుండా కూర్చో, అంతకంటే పెద్ద శిక్ష లేదు. నువ్వు కిచెన్ రావడానికి వీల్లేదు. ఉట్టి కూర్చో అంటే ఆవిడ చెప్పదు, ఈవిడ చేయడానికి ఉపకరించే అవకాశం ఉంది. అలాంటి ఒక భయంకరమైనటువంటి వాతావరణం ఏకాంతంగానే మౌనం. కానీ మౌనం ఉండడానికి శక్తినిచ్చింది కూడా ఆ పరదేవత. నాకు ఎందుకు ఈ మాట చెప్పానంటే, నేను 3 సంవత్సరాల 3.5 సంవత్సరాలు అంటే 3 సంవత్సరాలు 11 రోజులు మౌనం కోసం వెళ్ళి బయటకు వచ్చినప్పుడు ఒక బతుకమ్మ చేతిలో పట్టుకొని చిన్న పిల్ల, దీనికంటే కొంచెం పెద్ద పిల్ల నా ఎదురు వచ్చింది. అలాంటి బతుకమ్మ ఎదురు వచ్చిన సంఘటన జ్ఞాపకం వచ్చింది. కోడాట పాడుతుంది. చాలా సంతోషంగా ఉంది. విద్యార్థులు గారు, శ్యామల గారు ఇప్పుడే మా మిత్రులు చెప్తున్నారు, హైలీ క్వాలిఫైడ్ ఆవిడ, చాలా టాలెంటెడ్ ఉంది. ఒక నిశ్శబ్ద శైలికురాలు ఆవిడ. ఇవాళ ఈ విలక్షణమైన కార్యక్రమం ప్రతిష్టాత్మకమైన కాన్సెప్ట్ చేయడం చాలా సంతోషంగా భావిస్తూ చివరిగా ఒక మాట, సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత ఉంది. భవిష్యత్ తరాలకు పాశ్చాత్య సంస్కృతిపై వెళ్ళకుండా మనందరం కూడా మమ్మీ డాడీల సంస్కృతి దూరం ఉండాలి. అమ్మ పిలుపులో మమ్మీ డాడీ మన మాటలు కావు. అమ్మ అన్న పిలుపులో ఆనందం ఉంది, చెల్లి అనే పిలుపులో ఆనందం ఉంది, అమ్మాయి అనే పిలుపులో ఆనందం ఉంది. కాబట్టి పాశ్చాత్య సాంకేతిక పరిజ్ఞానం స్వీకరించాను, పాశ్చాత్య విధానానికి భిన్నంగా ఉంది. ఆ రకంగా ఈ సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత మా అందరికంటే కూడా ఆడవాళ్ళు ఉంటే తల్లి ఒడి మొదటి బడి అంటే ఫస్ట్ స్కూల్ తల్లి. అటు అత్తామామలను, ఇటు అమ్మా నాన్నలను, ఇటు భర్తను, పిల్లలను ఒక పథం వైపు, ఆధ్యాత్మిక పథం వైపు నడిపే శక్తి మాతృమూర్తి. అలాంటి మాతృమూర్తుల చేత ఆవరింపబడినటువంటి బతుకమ్మ పండుగకు పోరాటమాడిన చిరంజీవులందరికీ కూడా మొదలు కొట్టింది ఇట్లా వీరందరినీ కూడా మోడర్న్ టెండెన్స్లో చిరంజీవులందరినీ కూడా మా అమ్మాయి, మా సోదరి ఆహ్వానించి సంతోషంగా భావిస్తూ ఈ విలక్షణ వేదికలో 2 మాటలు మాట్లాడే అవకాశం మా మిత్రుడిగా అందిస్తూ ఆశీర్వదిస్తూ సెలవు.
ఆచార్య తరఫు నుంచి వారికి ఒక చిరు సన్మానం. అందరూ ముందుకు రావాల్సిందిగా తెలుగులో మాట్లాడేందుకు మన మాతృభాషను గౌరవిద్దాం, అట్లాగే మన సంప్రదాయాలు గౌరవిద్దాం. మా పిల్లలు కూడా మంచిగా సంప్రదాయమైన డ్రెస్లో వచ్చారు ఇవాళ. ఆ పేరెంట్స్కి టీచర్స్కి అభినందనలు, ఇంత మంచి ట్రైనింగ్ ఇస్తున్నందుకు. ఇది స్ప్రెడ్ కావాలి. ఒక ఆవిడ అమ్మ నన్ను కొట్టింది మమ్మీ అని అనలేదని. అమ్మ కొట్టింది నన్ను మమ్మీ డాడీ సంస్కృతి రాజు చిన్నప్పుడు మా అమ్మాయి గారి భావిస్తుంది. వీళ్ళందరినీ ధర్మపడుతుంది ఎవరు భగవద్కృష్ణుడు భద్ర శాస్త్రములు శ్రీమాత ప్రేమ శ్రీరామరామి అవన్నీ కూడా మనకు ఒక ఊతలు. ఒక ముసలాడికి నాలాంటి ముసలాడికి చేతకర్ర ఎంత ప్రధానమో భవిష్యత్ జీవితానికి భగవన్నామం ప్రార్థన ఐశ్వర్య గారు ఐశ్వర్యరాయ్ కూడా సత్కారం చేశాను. ఇంకా కొంచెం కూడా మాజీ అయితే ఐశ్వర్యరాయ్కిను మా ఐశ్వర్య గారికి చాలా తేడా ఉన్నది. ఆవిడ సాంప్రదాయబద్ధంగా ఉంటారు. ఇంకొకటి గృహిణులకు మంగళహారతులు, పిల్లలందరికీ శ్లోకాలు, భగవద్గీత ప్రచారం అనేది చేస్తుంటారు మా ఐశ్వర్య గారు. సంగీత గురువు గారు ఆవిడ. అందుకే పిల్లలందరూ కూడా ఆ ట్రైనింగ్లో ఇలా వచ్చారు. అలాగే దైవజ్ఞ శర్మ గారు అన్ఎక్స్పెక్టెడ్ రావడం, వారి ఆశీర్వాదం మాకు అందరికీ లభించడం నిజంగా అమ్మవారికి అందరికీ చెప్పాలి ఈ శుభ సందర్భంలో. ధన్యవాదాలండి.